Ananta Sastram Ati Swalpa Kalam. We are running out of time, and with sir's knowledge, we could keep listening to him for hours. Good afternoon, sir. My name is Tulsi. I am coming from second year food engineering. సార్ నేను ఒక క్వశ్చన్ అని కాదు సార్, నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక 8th 7th స్టాండర్డ్ నుంచి ఒక డౌట్ ఉండిపోయింది సార్. మనకి ప్రైమరీ కానీ సెకండరీ కానీ ఇంగ్లీష్ తెలుగు అన్ని సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, ఎందుకు అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్ట్ కింద లేదు సార్? తర్వాత వచ్చి అగ్రికల్చర్ అంటే మిగతా అన్నిటికీ ల్యాబ్స్ ఉంటాయి, ప్రాక్టికల్గా చేస్తాం. కానీ ఇప్పుడు ప్రతి ప్రైవేట్ కాలేజెస్కి ట్రిప్స్ ఉంటున్నాయి సార్. నార్మల్గా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కూడా అగ్రికల్చర్ అన్న ఒక సబ్జెక్ట్ తెచ్చి స్టార్టింగ్ ఆఫ్ ది అగ్రికల్చర్ లేదా ఇన్ బిట్వీన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఒక ట్రిప్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎస్ సార్, ఎందుకంటే అగ్రికల్చర్ చదువుకుంటారు, తర్వాత ఒక ట్రిప్కి వెళ్ళాము అగ్రికల్చర్ నేర్చుకున్నామని అడుగుతున్నారు సార్. ఇప్పుడు మా అన్నీని అడిగితే అగ్రికల్చర్ అంటే ఏంటంటే కొంచెం చెప్తున్నారు సార్, మా నాన్నగారిని అడిగితే ఇంకా డీటెయిల్గా చెప్తున్నారు సార్. నన్ను అడిగితే నేనేం చెప్పలేను సార్, ఎందుకంటే నేను సబ్జెక్ట్స్ చదువుకున్నాను కానీ ఇవి చదువుకోలేదు సార్. మళ్ళీ పర్టికులర్గా చదువుకోవాలి అని అంటే డిగ్రీ నుంచే ఉంటున్నాయి సార్. అసలు అగ్రికల్చర్ అన్నది బ్యాక్ బోన్ కదా సార్, అదే ఒక సబ్జెక్ట్గా ఉండాలనేసి అనుకుంటున్నాను సార్. అమ్మా, అగ్రికల్చర్ సబ్జెక్ట్ కన్నా చిన్న వయసులో అవగాహన చాలా అవసరం. అంటే వ్యవసాయం అంటే ఏంటి, ఇంట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇది చిన్న వయసులోనే పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేసామంటే సాటర్డేని నో బ్యాగ్ డే కింద ప్రకటించాం ప్రభుత్వ పాఠశాలలో. సాటర్డే వీఆర్ యూజింగ్ దట్, వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ వాల్యూ ఎడ్యుకేషన్, ఎథికల్ మారల్ వాల్యూస్కి వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ అ ప్లాట్ఫామ్. సిమిలర్లీ వీ నౌ ఆర్ ఇంట్రడ్యూసింగ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే వ్యవసాయం లాభసాటి చేయాలంటే ఏం చేయాలి, ఇన్పుట్స్ ఏంటి, దానికి అయ్యే ఖర్చు ఎంత, మళ్ళీ అదే పంటని అమ్మే సమయానికి వచ్చినప్పుడు గిట్టుబాటు ధర ఎందుకు ఉండట్లేదు కొన్ని పంటలకి కొన్ని సమయం ఒక టైంలో మంచి ధర ఉంటుంది, ఒక టైంలో ఉండదు. గ్రేట్ ఎగ్జాంపుల్ చిల్లీ. లాస్ట్ ఇయర్ ధరలు పడిపోయినాయి, ఈ ఇయర్ బంపర్ అయింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఆల్మోస్ట్ 3 times 3 రెట్లు పెరిగింది. సో సప్లై డిమాండ్ ఎట్లా మ్యాచ్ చేయాలని సో మేము ఏం చేసాం, మనం ఒక ప్రోగ్రామ్ చేసింది ప్రభుత్వం. ప్రతి సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న రైతులందరితో ఒక మీటింగ్ పెట్టుకుని అక్కడ చర్చ చేసాం. ప్రజావేదికగా అని పేరు పెట్టి చర్చ జరిగి, మీరందరూ ఏ పంట వేస్తున్నారు, ఊరోళ్ళందరూ కలిసికట్టుగా ఏమనుకుంటున్నారు. నేను ఐ థింక్ ఇది 2006లో నేను కుప్పంకి వెళ్ళానమ్మా. అక్కడ ఒక రైతు అన్న ఉన్నాడు, కలిసా. అతను వలసలుగా కుప్పంకి వచ్చాడు. అతను కలిసినప్పుడు 25 ఎకరాలు ఉండే, కోళ్ళ ఫామ్ ఉండే, ఒక 20 ఆవులు ఉన్నాయి. అతను అడిగా, దేశం అంతా కష్టాల్లో ఉన్నారు, మీరు ఎందుకు ఇంత అద్భుతంగా చేస్తున్నాడు? చాలా సింపుల్గా చెప్పాడు, ఏం లేదు బాబు, నేను రచ్చబండకి వెళ్తాను, అందరు ఏ పంట వేస్తున్నారో నేను వింటా, ఆ పంట నేను వేయను అన్నాడు. ఊరోళ్ళందరూ మిరపేస్తారని నేను మిరపేయను. సింపుల్ లాజిక్. అందరూ మిరపేస్తే ప్రైసులు పడిపోతాయి కదా, ధరలు పడతాయి కదా. నేను ఎగ్జాక్ట్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తాను, నా సక్సెస్ అదే అన్నాడు. విలేజ్ ఏఐ, చాలా సింపుల్ లాజిక్. సో అట్లయినంటే ఈ బేసిక్స్ ఇది వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు స్కూల్ ఎడ్యుకేషన్, ప్రైమరీ అండ్ సెకండరీ. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ నో బ్యాక్ డే యాజ్ అ మెకానిజం టు డూ దిస్. సో లైఫ్ స్కిల్స్, వీ కాల్ దెమ్ లైఫ్ స్కిల్స్. అగ్రికల్చర్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఇన్కమ్ అని అంటే ఏంటి, జీతం ద్వారా రావచ్చు, పెన్షన్ ద్వారా రావచ్చు, లేదంటే వేరే అనేక రకాలు ఉంటాయి, అదే ఒకటి. దాంతో ఖర్చులు ఎలా ఉంటాయి ఇంట్లో, కరెంట్ బిల్ ఏంటి, ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటి, అన్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పాలనేది మా ఆలోచన. అది అందుకే సాటర్డేని నో బ్యాక్ డే చేసి వీఆర్ క్రియేటింగ్ దీస్ ప్రోగ్రామ్స్. సార్ తర్వాత ఇదనే కాకుండా చాలా ఇన్సూరెన్సెస్ కూడా ఉన్నాయి సార్, కానీ అవి రైతులకి ఎవరికి తెలియట్లేదు సార్. ఎందుకంటే దీనికి కూడా ఒక మంత్కో లేదా 2-3 monthsకో రైతులకు ఒక ఏరియాలో పెట్టి, అప్పట్లో అయితే రచ్చబండ్లు ఉండేవి సార్, ఇప్పుడు అలా ఏం లేవు కదా సార్, చాలా తగ్గిపోయింది. ఎస్ సార్, ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించాం. మీరు అన్నారు ఒకప్పుడు ఉండేది, మళ్ళీ గడిచిన 5 సంవత్సరాలు జరగలేదు, రీస్టార్టెడ్. అక్కడ కూర్చుని ఫీడ్బ్యాక్ ఇద్దామని. ఇప్పుడు నేనేమంటానంటమ్మా, గిట్టుబాటు ధర, ఇన్సూరెన్స్ ఇస్ వన్ పార్ట్. నా లాజిక్ ఏంటంటే దేర్ ఈస్ అన్ ఇన్పుట్. వ్యవసాయానికి ఇత్తనం ఉంటుంది, సొంత భూమి లేకపోతే కౌలు ఉంటుంది, నా ఎరువులు ఉంటాయి, పురుగు మందు ఉంటుంది, అదన్నీ వాడతాం. దాని తర్వాత ఉత్పత్తి చేసినప్పుడు కూలీలు అవసరం, రైట్. పంట తీసేదానికి, ప్యాక్ చేసేదానికి, మళ్ళీ మార్కెట్ తీసుకెళ్ళడానికి బండ్లు అవసరం.
మళ్ళీ మార్కెట్లో అమ్ముతాం. నాకు అర్థమైంది వాల్యూ చైన్ ఇది. ఈ వాల్యూ చైన్ని డిసింటర్మీడియట్ చేసి సప్లై డిమాండ్ మ్యాచింగ్ ఎట్ చేయాలి. ఇప్పుడు మామిడి ఉంది, మనము నంబర్ 2 ఇండియాలో మామిడిలో. ఐ థింక్ యూపీ నంబర్ 1, మనం నంబర్ 2. యూపీ నంబర్ 1 కనుక మనం వేస్తున్న పంటే వేస్తా పోతే కరెక్ట్ కాదు, వేస్తున్న మొక్కే నాడు అదే వేరియంట్ కాదు. ప్రపంచానికి కావాల్సిన మామిడి మనం ఎందుకు చేయలేం? ఇప్పుడు జపాన్లో ఒక మామిడి ఉంది, ఒక టైప్, అది వెరీ పాపులర్, చాలా తీయగా ఉంటుంది. నేను పాదయాత్రలో ఒక రైతుని కలిసా, అది వేసాడు, మంచి వాల్యూ వస్తుంది. సేమ్ థింగ్ ఖర్జూరకాయ, డేట్, హ్యూజ్ ఆపర్చునిటీ రాయలసీమ ప్రాంతంలో. అట్లా చేద్దామని. సిమిలర్లీ మనకి ఆక్వా వచ్చింది. ఆక్వా ఎంతసేపు యూఎస్ మార్కెట్ కావాల్సి మనం వేస్తున్నాం. వాట్ అబౌట్ అదర్ మార్కెట్స్? సో ఆ రీసెర్చ్ ఏంటి, అది వీ వాంట్ టు బిల్డప్. అప్పుడే క్రాప్ డైవర్సిఫికేషన్. మ్యాంగోలోనే డైవర్సిఫై అవుతే సక్సెస్ అనేది వస్తుందని బలంగా నమ్ముతున్నాం. బట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఒక్కరోజులో అయ్యేది కాదు. సో వీ స్టార్టెడ్ దట్. రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ మిషన్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారు. అండ్ నిన్న కూడా ఒక మీటింగ్లో చాలా స్పష్టంగా ఇప్పుడున్న దానికి డబుల్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు చెప్పారమ్మా. సో వీఆర్ గోయింగ్ టు బీ వెరీ ఫోకస్డ్ అని. అంటే సార్ ఇప్పుడు వ్యవసాయం అంటే ఇప్పుడు బండి కొనుక్కుంటాం సార్, వెంటనే అక్కడ ఇన్సూరెన్స్ చేసుకుంటాం సార్, అంటే ఏం కాకుండా. మరి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ గురించి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు సార్. అది కూడా మన అందరికీ తెలిసేలాగా కొంచెము దాన్ని ఒక మీటింగ్లా పెట్టి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. వాళ్ళకి తెలిస్తే చాలు, ఎందుకంటే నెక్స్ట్ నుంచి వాళ్ళే చేసుకుంటారని నా ఆలోచన సార్. డన్ అమ్మా, థ్యాంక్ యూ సార్. Thank you, sir. We haven't had questions from that side. Can we have one from the back? The girl who's standing excitedly. Hi, sir. Good afternoon. This is Komali Swati, currently pursuing third year BTech in Mechanical Engineering, JNTU Kakinada. So, and I'm from Vizag, sir. So, my question is, భారతదేశంలో డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది, కానీ పేదరికం పోవట్లేదు కదా. ఇన్కమ్ డిస్పారిటీస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. సో భూమి విలువ పెరగడమే డెవలప్మెంట్ అనే ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? చాలా ఫిలాసాఫికల్ క్వశ్చన్ అడిగావు చెల్లి. హార్ట్, మైండ్ అండ్ సోల్, when all three are enriched, that will be a developed nation. That is what I truly believe. Developed India without a moral values, without a ethical fabric is meaningless. That is what I truly believe in. ఇప్పుడు మీరు అన్నట్టు ధనవంతులకి ధనం పెరుగుతుంది, పేదరికంలో ఉన్నవారు పేదరికం నుంచి బయటికి రావట్లేదు. ఇది ఇక్కడనే కాదు, ప్రపంచం మొత్తానికి ఉన్న సమస్య ఇది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అని ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఈజ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్. అక్కడ ఏమంటున్నారంటే డబ్బులు ఇస్తాం కాదు, పేదరికంలో ఉన్న పేదవాళ్ళకి కేవలం డబ్బులు ఇచ్చేస్తాం కాదు, చేతులు దులుపుకుంటాం కాదు, డబ్బులతో పాటు వాళ్ళని పేదరికం నుంచి బయటికి ఎట్ట తీసుకురాలి. ఆ మోడల్ చేస్తే సక్సెస్ వస్తుందని బలంగా నమ్ముతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ దట్. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ద P4, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్. ఆల్ ఆఫ్ us హ్యావ్ టు కమ్ టుగెదర్. నేను ఓపెనింగ్లో చెప్పినట్లు మనం ఏ కుటుంబంలో పుడతాం అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కొంతమందికి మెరుగైన అవకాశాలు ఉంటాయి, కొంతమందికి అవకాశాలు ఉండవు. ఎవరికైతే మెరుగైన అవకాశాలు ఉండి వాళ్ళ అవకాశాలు ఉపయోగించుకుని ఒక స్థాయికి వచ్చారో వాళ్ళపైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఎవరికైతే అవకాశాలు లేదో వాళ్ళ పేదరికం నుంచి బయటికి లాగేదానికి. సో వాళ్ళకున్న ఎక్స్పోజర్, వాళ్ళకున్న అవగాహన మేరకు ఆ మోడల్ అమలు చేయాలనేది మేము బలంగా నమ్ముతున్నాం. సో యూఆర్ యూజింగ్ P4 యాజ్ అ టూల్ to do that. But parallelly, if you look at it in history, countries that have understood the next industrial revolution and used it to their advantage have done exceptionally well. They pulled out majority of their population out of poverty. మన దేశానికి మళ్ళీ అది ఒక అద్భుతమైన అవకాశం. ఒక ఐటీ రెవల్యూషన్ వాజ్ వన్ ఛాన్స్. డెఫినెట్లీ ద ఐటీ రెవల్యూషన్ ఇన్ ద mid-90s to late 90s is a phenomenal, 1995 to about 2000 is a phenomenal opportunity that we had, and India used it. That is why you have Indian CEOs to Fortune 500 companies today. It's a great opportunity. But same opportunity is coming all over again with AI.
You know, a lot of people, not lot, a few people criticized me saying that, why are you bringing data centers to Andhra? They will need water, they'll need power. I said having that kind of compute power close to us enables us to work on new models, new LLMs. It gives us tremendous amount of opportunity. It gives exposure for all of us on what it takes to build a data center, the compute power required, and tomorrow I want the server racks, the servers that are getting put in those racks to be manufactured here in Andhra Pradesh. So the entire ecosystem we want to capture. So now AI is presenting that kind of an opportunity for us. And quantum is another technology that's presenting that kind of opportunity for India. And as a state, we are now working on the curriculum, giving testing opportunities, beds for youngsters like you. And I believe these two together will be a very potent technology to ensure that this gap, this wealth divide, can be reduced substantially. Thank you. So they say the journey of 1,000 miles begin with a single step. And I think Andhra Pradesh is constantly moving forward towards it. So with that, can we take questions from that side? So the one there, she's already having the mic. Good afternoon, sir. I'm Priscilla, currently pursuing my third year in EEE department. So నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తా అని చెప్పారు కదా సార్, మరి వాళ్ళకి ఇంకా ఆటలు పాటలు అలాంటి ఎంజాయ్మెంట్ అసలు ఉండదా సార్? అసలు ఇంకా సోషల్ మీడియా బ్యాన్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎంజాయ్మెంట్ అనేది ఏముంటుంది? ప్లస్ అసలు మా ఊరిలో మాకు లైబ్రరీస్, గ్రౌండ్స్ అలాంటివి ఏమీ లేవు సార్. ఇంకా వాళ్ళు ఎంజాయ్మెంట్ ఏం చేస్తారు? అమ్మా, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ బలంగా నమ్మేది ఏజ్ అప్రాపరేట్ కంటెంట్ ఉండాలి ఇన్ ఎనీ ప్లాట్ఫామ్, నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియాలో even companies like Meta or Google or various other platforms are very clear that certain parts of their platform are not meant for under the age of 13. When you sign into these platforms, they specifically say that. But unfortunately, some of them are unable to enforce it. There's no mechanism to enforce it. I believe it is very, very important to enforce that. The under 13 should not be on social media platform. I strongly believe that. No second thoughts about it. రెండోది, నేను చిన్నప్పుడు భారతీయ విద్యాభవన్లో చదివినవాడిని. మాకు గ్రౌండ్ ఉండేది, బట్ టర్ఫ్ ఉండేది కాదు, ఏముండేది కాదు. కానీ మేము క్రికెట్ ఆడుకున్నాం. మన వీధిలో గల్లీ క్రికెట్ అంటే పేరు అక్కడి నుంచి వచ్చింది కదమ్మా. గల్లీ క్రికెట్ ఆడుకున్నాం, వాలీబాల్ ఆడాం, పార్క్కి వెళ్ళే వాళ్ళము, చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళం. వీకెండ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసేవాళ్ళం. సో ఐ బిలీవ్ దట్ దెర్ ఆర్ ఆపర్చునిటీ. పార్క్స్ ఉన్నాయి. ఎస్, లైబ్రరీస్, మీరు మంచి ప్రశ్న అడిగారు. లైబ్రరీస్ కూడా నా కింద వస్తున్నాయి. ఇప్పుడు నేను లైబ్రరీస్ మొత్తం రీవైటలైజ్ చేస్తున్నా. ప్రతి నియోజకవర్గానికి ఒక లైబ్రరీ ఉండాలి, డిస్ట్రిక్ట్కి ఒక లైబ్రరీ ఉండాలి, జోన్కి ఒక మెగా లైబ్రరీ ఉండాలి. అమరావతిలో ప్రత్యేకంగా వీఆర్ బిల్డింగ్ అ సెంట్రల్ లైబ్రరీ నౌ. నేను డిజైన్ కాంపిటీషన్కి టెండర్స్ రిలీజ్ చేసాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు బి ఫైనలైజ్డ్. వీ వాంట్ టు బిల్డ్ లైబ్రరీస్. లైబ్రరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బుక్ రీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ వీ ఆల్ షుడ్ హ్యావ్. ఇన్ఫ్యాక్ట్ I don't have that practice. కానీ థ్యాంక్స్ టు బ్రహ్మణి దేవాంష్కి వచ్చింది అది. సో సంక్రాంతి పండగ వెళ్ళినప్పుడు అన్నాడు, ఎవ్రీడే 30 minutes వాడు వెళ్ళిపోయాడు, పుస్తకం తీసుకుని ఈజ్ టు రీడ్ బుక్స్. హీ ఎంజాయ్స్ రీడింగ్ బుక్స్. ఇన్ఫ్యాక్ట్ పుస్తకాలు అడిగింది నేను తీసుకోలేను ఇప్పుడు. హీ ఎంజాయ్స్. ఒకసారి అలవాటు అయిపోతే ఇట్స్ అ గ్రేట్ హ్యాబిట్. ఇట్ ఓపెన్స్ యువర్ క్రియేటివ్ థాట్ ప్రాసెస్. ఇట్ గెట్స్ యూ టు హ్యావ్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్. ఐ హ్యావ్ సీన్ ద పవర్ ఆఫ్ ఇట్ ఇన్ మై ఓన్ సన్, మై ఓన్ చైల్డ్. సో ఐ బిలీవ్ ఇట్స్ వెరీ, very important. Yes, we will strengthen libraries. Yes, we will strengthen public parks, public sporting stadiums, badminton courts, tennis courts. Strengthen chestunam. But parallelly, I believe in a very systematic manner, one under 13 no way can be on a social media platform. I am very clear on that. And all social media platforms are also very clear that they don't want children on their platform. Under 13 is a big no-no for that.